కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడాడు. ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టిపారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటికాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళీ చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూర్యం 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు. అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి లొల్లి పెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళికి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు. ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500 ఎక్కడ 11,000. అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మను రేవంత్ రెడ్డి మేము చూస్తాం, ఇక్కడ రమ్మను ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి 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 ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లు లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు. వాస్తవం, రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు, రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు పార్లమెంటు ముందు అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా అన్నరికిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా పడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమనేస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు అన్నాడు కానీ నేను టకీ అంటా అని టకీ అన్నాడు. మేము అనుకుంటాం నిజంగానే పడతాయేమో, కదేదో భూములను పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తాడేమో, నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీమని? పడ్డదా 2,500 టకీమని? 4,000 పెన్షన్లు పడ్డాయా ముసలోళ్ళకు టకీమని? మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే, వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు గెలిపించారు. మనమే చిన్న పొరపాట్లు చేసుకున్నాం. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే, కలుపుకపోలే. కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం. చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం. తక్కువ తేడాతో ఓడిపోయినాం, ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్నీ ఉన్నాయి. ఆయన అందంగా ఉంది, అందం కూడా ఉన్నాడు, స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపుతుంది. కాబట్టి ఇక మనోడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలే, చెడ్డ పనులు చేయలే, గలీజ్ పనులు చేయలే. కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్తో, ముక్కు సూటు మనిషి. ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? ఒక్కటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా కష్టపడి కూడా చెప్పారు మీ ఎమ్మెల్యే గారు. సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి తమ్ముడు నువ్వు నడుపు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు.
నేను అనుకున్నాం మనం మీ మర్పల్లిలా వికారాబాద్లా అక్కడ వచ్చిన జనము ఊరేగింపు ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని. సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని 6-7 వేలతోని కింద మీద అయింది. అయినంత మాత్రం నా భయపడేది లేదు, బాధపడేది లేదు. 2 సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చిర్రు, 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం. వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాలటి కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాద్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే. కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాద్ చేయాలి. సరే ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే, కరెక్ట్. అక్క చెప్తుంది నిన్నగాక మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే అని ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం. మళ్ళా తప్పకుండా చేసుకుందాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు, తప్పకుండా చేసుకుందాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసి ఆపి 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 ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్కి. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తాడు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు, ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడే దంచుడు, అదొక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కనా? లేకపోతే మీరు బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకొని మీ దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలే లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే 100ల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు, రైతులు మంట మీదే ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొఖాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? ఒకగా బస్సు, ఇక బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. అందులో పోతే టికెట్ కొన్న మొగోళ్ళకేమో జాగలేదు, లేడీస్ ఏమో ఇలా సీటు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు. అక్కడుంది. ఇంతకు మునుపు ఎవరన్నా లేడీస్ వస్తే కుసోమ్మ అని చెప్పి సీట్ ఇద్దరు. రేవంత్ రెడ్డి పుణ్యానం ఒక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు. కానీ మనందరం అట్లా అని చెప్పి ఎక్కడోళ్ళం అక్కడ మళ్ళా గెలిచిపోయినామని ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఎప్పటిలెక్క మోసం జరుగుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే వికారాబాద్లో 6 మండలాలు ఉన్నాయి. 6 ఉన్నాయా? 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు ఉన్నాయా? మరి ఎలక్షన్ ఇంకో 15 రోజుల్లో వస్తుందట. 10-15 రోజుల్లోనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారట. మరి ఎలక్షన్లకు రాగానే మళ్ళా నేను ఆనంద్కు దగ్గర, నేను సవితక్కకు దగ్గర, నేను ఫలానోళ్ళకు దగ్గర కాబట్టి నాకే టికెటు, అవతలటో ఇంకెవడన్నా మంచోడు నాకంటే మంచోడు ఉన్నా నాకే కావాలి, నాకు ఇస్తేనే పార్టీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 6 జెడ్పీటీసీ టికెట్లు ఉన్నాయి, 6 మందికి బీఫామ్ వస్తుంది. ఒక్కొక్క మండలంలో 10 మంది అడగచ్చు, అడుగుతారు, బరాబర్ అడుగుతారు, హక్కు. కానీ నా పార్టీలో నేను పనిచేసిన
గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా నాకు రావాలి అని కోరుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ పార్టీ అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి, బ్యాలెన్స్ చూసుకోవాలి. అందులో అన్ని కులాలు రావాలి, బీసీలు రావాలి, ఓసీలు రావాలి, అందరు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అందరు రావాలి. కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. 10 మంది అడిగితే ఒకరికి వచ్చింది కదా అని చెప్పి 9 మంది ముఠా కట్టి వాడిని ఉడగొడదాం రాబాయి, సరే ఫస్ట్ అయితే వాడిని కొడదామని చెప్పి మనోనే పొడిచిరనుకో ఇంకెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మెత్తుకోవాలంత కథ అవుతుంది. పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిండో మళ్ళీ దానికి దీనికి తేడా ఏముంటుంది మరి. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత